ఈరోజు చింతపల్లి మండలానికి ఎలక్షన్ ప్రచారంలో వస్తే ఆహ్వానం పలికిన మా సోదర సోదరీమణులందరికీ వేదిక మీదున్న పెద్దలు మొన్ననే కంటెస్ట్ చేసిన అన్న లాలు నాయక్ గారికి, మండల పార్టీ అధ్యక్షుల గారికి, కన్వీనర్ కృష్ణ గారికి, అట్లే మా జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారికి, రాష్ట్ర సభ్యులు రాములు గారికి, కర్ణాటి సురేష్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఎందుకు ఓటేయాలి నరేంద్ర మోడీకి మీరందరూ ఆలోచించాలి. ఇప్పటికే 10 సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి. ఈ 10 సంవత్సరాలలో ఎవరన్నా ఎక్కడన్నా ఒక స్కామ్ అనేది విన్నారా? అవినీతి లేకుండా ఈ భారతదేశ చరిత్రలో 10 సంవత్సరాలు చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు చిన్న పిల్లని బలకరించిన, పెద్దల్ని బలకరించిన, ఈరోజు ఎవరు చెప్పినా ఒకటే మాట, మోడీ 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 అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. అంటున్నా లేదా మోడీ అని? ఎందుకంటే ఈ దేశ గొప్పతనాన్ని ఒకప్పుడు మనకు చరిత్రలో ప్రపంచంలోనే గొప్ప దేశం ఏదైనా ఉందంటే భారతదేశం అనేది. కానీ కాంగ్రెస్ పరిపాలనలో 70 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో దాన్ని అడుక్కునే దేశంగా తీసుకొచ్చిండ్రు. భారతదేశంలో ఉన్నోళ్ళంతా లేనోళ్ళు, కానీ లీడర్లు మాత్రం ఉన్నోళ్ళు అయిపోయిండ్రు. కుటుంబాలు. మీరు రాహుల్ గాంధీ వాళ్ళ తాత దగ్గర నుంచి చూడండి, వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి మొత్తం మనకి స్విట్జర్లాండ్ అంటే తెలిసింది. దేనికి తెలిసిందా? కదా స్విస్ బ్యాంక్ అని తెలిసింది. అంతేగాని స్విట్జర్లాండ్ దేశం అని తెలియలే. ఎందుకంటే వీళ్ళ ఖాతాలు ఆడుంటాయి, డబ్బులు ఆడుంటాయి అని తెలిసింది. ఈ రోజు రాహుల్ గాంధీని చూడండి, కిందికి వచ్చి రఘువీర్ రెడ్డిని చూడండి. ఎవరిని చూసినా తాతల పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకొని రావటం తప్ప సొంతంగా మాట్లాడిన వాళ్ళు కాదు, సొంతంగా వచ్చేటోళ్ళు కాదు. ఈ రాష్ట్రానికో ఈ కాన్స్టిట్యున్సీకో ఏమైనా చేస్తామని చెప్పేటోళ్ళు కాదు. నేను నిన్న కోర్టుకు పోయినా లాయర్లను కలుద్దామని. లాయర్లు చెప్తా ఉన్నారు, మొన్న జానారెడ్డి గారు వచ్చిండ్రు, ఆయన కొడుకు వచ్చిండు. జానారెడ్డి గారు మాట్లాడి వెళ్ళిపోయాడు, కానీ కొడుకు మాట్లాడాలి. ఇంకా తండ్రి సాడు కొడుకునంటే ఎంపీ పెడతారంట. అట్లే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న మీటింగ్ లో చెప్పిండు, జానారెడ్డి గారు అదృష్టవంతుడు, ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసి ఇంక కొడుకుని ఎంపీ చేస్తుండే, ఆయనకు రాజ్యసభ వస్తుందని. అంటే ఇది కుటుంబాల కోసమా లేకపోతే దేశం కోసమా ఈ ఎన్నిక వచ్చింది? అందరూ ఆలోచించాల. ఇది కుటుంబ ఎన్నిక లేకపోతే కుటుంబాలను బాగు చేసే ఎన్నిక? ఇది ఉద్యోగాలు ఇచ్చే ఎన్నిక లేకపోతే ఈ భారతదేశాన్ని నిర్మించే ఎన్నిక? ఆలోచించాల. ఇకపోతే మొన్న అంటున్నారంట, అరే రాహుల్ గాంధీ పేరు చెప్పబాకండి, ఓట్లు వేయరు, మళ్ళా ఏదో ఒకటి లోకల్లో అధికారంలో చెప్పండి ఓట్లు వేస్తారు అంటున్నారట. ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే పప్పు అంటా ఉన్నారు అందరు. అటు పక్కనేమో మోడీ 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 అంటా ఉన్నారు. మోడీ లేకపోతే దేశమే ఉండదు, మోడీ లేకపోతే మన దొంగల చేతుల్లోకి పోతే ఈ దొంగల చేతిలో పోవటానికా ఈ రాజ్యం, ఈ ఎన్నిక అనుకుంటా ఉన్నారు. అందుకే చాలా మంది ఈ రోజు ఎప్పుడు ఏప్రిల్ 13 వస్తుందా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు కమలం గుర్తు కోటేద్దామా అని చూస్తా ఉన్నారు. ఇవాళ చెప్తా ఉన్నాడు, మీరు చూస్తూనే ఉన్నారు పేపర్లలో, రేవంత్ రెడ్డి గారు ఇట్లనే రథం మీద పెట్టుకుని గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. చూసి రాయండి అన్న, గాడిద గుడ్డు ఫోటో అంట. అంటే ఆయనకి గాడిద గుడ్లు, లంకె బిందెలు తప్ప ఇంకోటి తెలియదు ముఖ్యమంత్రికి. మొన్నొచ్చేమో ఈడేంది గాడిద లంకె బిందెలు వచ్చినా మొత్తం అప్పులున్నాయి, నేనేం చేయాలంటుండు. ఇప్పుడేం గాడిద గుడ్డు పెడతాది అంటే అసలు ముఖ్యమంత్రి అంటే సోయిని మాట్లాడుతుందా, సోయి లేక మాట్లాడుతుందా? వీళ్ళు ఎంతసేపటికి అబద్ధాలు. ఈ రోజు 6 గ్యారంటీలు అన్నాడు, 600 అబద్ధాలు చెప్పిండ్రు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ అని అమలైందా ఇప్పటిదాకా? మహిళలకు 2500 ఇస్తానని ఇచ్చిండా? ఎప్పుడన్నా 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చేసిండా? ఇయ్యాల చేసే సోయిందా? చేయలేస్తారా? ఇప్పుడు ఏమన్నా అంటే అప్పులు ఉన్నాయి అంటుండ్రు. మొన్న చెప్తా ఉన్నాడు ఒక ఇంటర్వ్యూలో, ఇవన్నీ చేయాలంటే 25 ఏళ్లు పట్టుద్ది, నేనేదో మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడొచ్చుగా, దీని గురించి మాట్లాడుతున్నారు ఏందంటుండు. అంటే 25 ఏళ్ల కంటే ఆ ప్రామిసులు అబద్ధాలు చెప్పింది ఆయన. ఇవాళ మీరందరూ ఆలోచించాల. అదే ప్రధానమంత్రి గారు ఒక్కొక్క రాష్ట్రానికి ఈ రోజు ఒక తెలంగాణకి 10 ఏళ్లలో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధిని పంపించిండు.
మనందరం తెలవలే. ఎందుకంటే మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ తక్కువ ఉండి ఈ చెప్పుకోలేకపోయినాం. ఇవాళ ఈ ఊర్లో చింతపల్లిలో సీసీ రోడ్లు వేసిన, చింతపల్లి నుంచి పోయే జడ్చర్ల నుంచి కోదాడ దాకా వేసిన రోడ్డు వేసిన, ఈ రోజు ఏది తెచ్చినా, ఇంటికాడ మరుగుదొడ్లు కట్టినా, శ్మశాన వాటికలు కట్టినా, గ్రామ పంచాయతీకి డబ్బులు వచ్చినా అన్ని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం వచ్చిందని చెప్పుకునేది లేదు. ఈ రోజు 25 కోట్ల మందికి రోజు వచ్చే రేషన్ బియ్యం కూడా ఇలా మోడీ గారు ఇచ్చే. అంటే ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఇవన్నీ? ఎందుకు చేయలేకపోయాం ఇంతకు ముందు? ఇదే హైవే రోడ్లు ఒకప్పుడు మన మోడీ గారు రాకముందు రోజుకు 2 కిలోమీటర్ల వరకే వేసేది. దేశం మొత్తం మీద రోజుకు వేసిన రోడ్లు 2 కిలోమీటర్లు. ఈ రోజు మోడీ గారు వచ్చినాక రోజుకేసే రోడ్లు 30 కిలోమీటర్లు. అంటే టెక్నాలజీ 10-20 రెట్లు పెంచండి ఈ రోజు. దాంతో పాటు మన ఎకానమీ చూడండి. మనం వేసిన హైవేలు ఒకప్పుడు 140 కిలోమీటర్లు ఉంటే దాదాపు 3 లక్షల కిలోమీటర్లకు వచ్చినాయి. రైల్వే లైన్లు రేపు ముందు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా దేవరకొండకి రైల్వే లైన్ కానీ, దేవరకొండ అభివృద్ధిని కానీ, ఈ రోజు ఎన్నో తాండాలు ఉన్నాయి, దాదాపు 100 తాండాలు ఉన్నాయి. తాండాల అభివృద్ధి కానీ ఖచ్చితంగా దగ్గరుండి చూస్తాం. ఇంతకు ముందు మీరు పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటేసిండ్రు ఎంపీగా. ఏ రోజన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు 5 ఏళ్లల్లా చింతపల్లి వచ్చిండా, చింతపల్లి వదిలిపెట్టి దేవరకొండ వచ్చిండా అడగండి ఒక్కసారి. దేవరకొండ వచ్చిండా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కసారి అన్న? ఒక్క రోజు కనపడ్డోడు కాదు, చేసినోడు కాదు. నేను అడుగుతా ఉన్నా, ఒక్క పని అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ ఎంపీకి ఉండి 5 ఏళ్లల్లా ఒక్క నయా పైసా పని చేసిండే అడగండి. ఈడ కాదు, హుజునార్లో కూడా చేయలే. అంటే అట్లా అటువంటి ఓటేస్తే రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. 400 సీట్లతో గెలవబోతా ఉంది. అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఎన్నికలు ఏదైనా గెలిచేది భారతీయ జనతా పార్టీ. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రేపు చేసేది అభివృద్ధి బీజేపీ అయితే చేస్తారా, కాంగ్రెస్ అయితే చేస్తారా ఆలోచించాలి. ఇంకొకటి, దయచేసి బీఆర్ఎస్ నాయకులున్న, బీఆర్ఎస్ కార్యకర్తలున్న వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ, అభివృద్ధి చేసేది భారతీయ జనతా పార్టీ. కానీ బీఆర్ఎస్ కోటేస్తే ఏమైంది? నోటాకి చేసినా బీఆర్ఎస్ కేసినా ఒకటే అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఓటేస్తే రాష్ట్రంలో లేదు, దేశంలో రాదు. మరి అట్లాంటి వాడికి ఏం చేయాలో వేసి దాంతో ఈ రాష్ట్రానికి జరిగే అభివృద్ధి ఏంది? ఇక లేని పోనీ అని చెప్తా ఉంటాడు తేపకొకడు. ఒకడేమో యూనియన్ టెరిటరీ చేస్తాడని భయపెడతాడు, ఇంకోటేమో రిజర్వేషన్ తీసేస్తాడని భయపెడతాడు, ఇంకోటేమో అన్ని మాటలు, పిచ్చి మాటలు, అబద్ధాలు. మొన్నటికి మొన్న అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని అడ్డంగా కత్తిరించి కొత్తగా చేసి, ఎందుకంటే వీళ్ళు ఉన్నదే బ్లాక్ మెయిల్ రాజకీయాలు, వీళ్ళు చేసేదే అబద్ధపు. అవన్నీ అబద్ధాలు చేస్తే ఇవాళ కేసు వేస్తే మళ్ళీ నాకు కేసు వేస్తావు అంటాడు. చేసిందేమో దొంగతనం, నీ మీద కేసు పెట్టొద్దట. మరి ఇట్లాంటి దొంగ రాజకీయాలు చేసే వాళ్ళకి పదవుల కోసం ఎంతకైనా దిగజారేటోళ్ళకి ఓట్లేస్తారా? పదవే ప్రాణంగా 24 సంవత్సరాలు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా, తనకంటూ కుటుంబం లేకుండా, ఈ దేశమే కుటుంబం, 140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబం అని దేశం కోసం బతికే మోడీ కోసం ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు దొంగలకేస్తారా, మోడీ గారికి వేస్తారా, కుటుంబాలకేస్తారా, దేశానికి వేస్తారా? ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే ఈ రోజు చదువుకున్నోళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరు పట్టినా ఒకటే ఆలోచిస్తా ఉన్నారు. ఈ దేశం భద్రంగా ఉండాలన్నా, ఈ ధర్మం నిలబడాలన్నా, మన సంస్కృతి నిలబడాలన్నా, ప్రపంచంలో ఈ దేశం నెంబర్ 1 కావాలన్నా ఒకే ఒక్క నాయకుడి వల్ల అయితే అది నరేంద్ర మోడీ గారి వల్ల. అంతేగాని రాహుల్ గాంధీ అయితే ఎవరి పరిపాలన తెలుసా? ఏదైనా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడలేస్తారు ఎవడైనా? అందుకని ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని పోగొట్టుకుంటే ఈ దేశం మళ్ళా 100 సంవత్సరాలు వెనక్కిపోద్ది. ఇంతకుముందు ఎంతసేపటికి ఆ దేశం నుంచి అప్పులు, ఈ దేశం నుంచి అప్పులు తెచ్చేది. కానీ ఈ రోజు అన్ని దేశాలకి సహాయం చేసే స్టేజ్కి, ప్రపంచానికి కరోనా వస్తే మనం పంపించిన వ్యాక్సిన్లు ఇవాళ దేశాల మొత్తానికి, అమెరికాకి, బ్రిటన్ కూడా పంపినాం. బ్రిటన్ ప్రధానమంత్రి అన్నాడు, నేనేసుకున్న వ్యాక్సిన్ కూడా నరేంద్ర మోడీ గారు పంపిండని. అంటే మనం దేశానికి ఆసరా ఇచ్చే ప్రధానమంత్రి కావాలన్నా, మన మీద నమ్మకం ఉంచిన మన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రధానమంత్రి కావాలన్నా, దాని అన్ని కావాలంటే నరేంద్ర మోడీ గారికి ఏ గుర్తుకే ఓటు? ఏ గుర్తు? కమలం గుర్తు. 4వ నెంబర్ మంది, 4వ నెంబర్ గుర్తు కమలం గుర్తు. రేపు ఎట్టి పరిస్థితులు నెంబర్ కూడా లక్కు వచ్చింది. ఎందుకంటే
4వ నెంబరు 400 సీట్లు నల్లగొండ ఉండబోతా ఉంది. దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి నల్లగొండలో కాషాయ జెండా ఎగరేయబోతా ఉన్నాం. ఇంకొకసారి నా ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. క్యాండిడేట్లను చూడండి. మీరు జానారెడ్డి కొడుకు కావాలన్నా, భూపాల్ రెడ్డి అన్న కావాలన్నా, మీలాగా ఊర్లోంచి వచ్చిన నేను కావాలన్నా ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి చూసిన వాళ్ళం మన కోసం పనిచేయాలని, మన అన్నదమ్ముల కోసం పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చినాం. అంతేగాని అన్న పేరు చెప్పో తండ్రి పేరు చెప్పో రాజకీయాలకు రాలే. కాబట్టి దయచేసి మీరు వేసే ఓటు ఈ దేశ భవిష్యత్తు నిర్ణయించాల, ఈ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాల, మన పిల్లల ఫ్యూచర్ కోసం ఉపయోగపడే ఓటు కావాలా. రేపు నేను అదే చెప్పిన, ఎక్కడికి పోయినా ఖచ్చితంగా 3 ఏళ్లలో 50,000 ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం పిల్లల కోసం. దాంతో పాటు మన మహిళలందరూ ఈ రోజు కూలీలకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వరి పొలాలు వేస్తా ఉన్నారు. మొత్తం కూడా ట్రాక్టర్లతో వ్యవసాయం అయిపోయి కూలీలు లేకుండా అయిపోయినాయి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో విశ్వకర్మ లోన్లు కావాలన్నా, ముద్రా లోన్లు కావాలన్నా ఈ రోజు ఒక సంవత్సరంలో దాదాపు కాన్స్టిట్యున్సీకి 6,000 లోన్లు వచ్చినాయి. ఇంకా ముందు మనోడే రేపు ఎంపీ అయితే ఖచ్చితంగా ప్రతి ఓడికి లోన్ వచ్చే విధంగా తీసుకొని రావటం నా బాధ్యతగా మీ తరపున ఒక అన్నగా తమ్ముడుగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి 4వ నెంబర్ గుర్తు కమలం గుర్తుకు ఓటేసి గెలిపియాలని మీ అందరినీ కూడా పేరున ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే.